గురించి ఒకసారి ఈ సాహిత్య పుస్తకం దాని గురించి ఒకసారి నా అభిప్రాయం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ప్రారంభమైనప్పుడు భక్తి సాధనం మాధ్యమం ద్వారా పండర రాధాకృష్ణ అన్నయ్య గారు చేస్తున్నటువంటి సాహిత్య సేవ అనితర సాధ్యం. ఎన్ని శతావధానాలు, ఎన్ని అష్టావధానాలు, ఎన్ని కవి సమ్మేళనాలు నిర్వహించినారో లెక్కకు చెప్పడం కష్టం. వాస్తవానికి పండర రాధాకృష్ణ గారు చూసినప్పుడల్లా నాకు శ్రీకృష్ణదేవరాయలు అనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు ఆయన కవి కవులను పోషించినాడు, కానీ పండర రాధాకృష్ణ గారు ఆయన కవి కాదు, కానీ కవిజన పోషకుడు. ఆయన సాహితీవేత్త కాదు, కానీ ఆయన సాహితీవేత్తలకు ఒక కల్పవృక్షం లాంటి వాడు. ఆయన వక్త కాదు, కానీ వక్తలను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారం. ముఖ్యంగా నేను వారిని గమనిస్తున్నది ఎప్పటి నుంచి అంటే, ఈ కరోనా బాధలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తి సాధనం వాట్సాప్ బృందాన్ని తయారు చేసి అనేక మంది కొత్త కవులకు దూతమిచ్చి కొత్త కవులను తయారు చేసినటువంటి శక్తి భక్తి సాధనానికి మాత్రమే ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బోడాశంకర దేవాలయాన్ని కేంద్రంగా చేసుకునే అనేక కార్యక్రమాలు, అదేవిధంగా సిద్దిపేటకు సమీపంలో ఉన్నటువంటి మిట్టపల్లి, అదైతే ఒక అపూర్వమైనటువంటి మణిద్వీపంగా తయారవుతున్నది. మిట్టపల్లిలో ఉన్నటువంటి లలితా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ఇది కేవలం పండరి రాధాకృష్ణ గారికి మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరపలేదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే లలితా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో లలితామాత ఆలయం నిర్మాణం కాకముందే జిఎం రామశర్మ గారి ద్వారా అక్కడ ఒక సుప్రభాతాన్ని, ఒక అష్టకాన్ని, ఒక ఉపాసన కావాల్సినటువంటి అన్ని స్తోత్రాలను రచింపజేసినటువంటి ధన్యజీవి వారు. ఇప్పుడు అక్కడ అమ్మవారు కూడా వచ్చి ఉన్నది. అక్కడ మొన్న జరిగినటువంటి మూక పంచాశతి పారాయణ కార్యక్రమం, అది తెలుగు వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్స్లో నమోదు కావడం, ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మొన్న వట్టిపతి పద్మాకర్ గారి శతావధానం, అంతకుముందు పట్వర్ధన్ గారి శతావధానం, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఈ ప్రాంతంలో సుప్రసిద్ధులైనటువంటి అవధానులు పండర రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అవధానం చేయకుండా ఉండలేదు ఇప్పటివరకు. ఇంకోటి ఏంటంటే, మనం గొప్పగా చరిత్రలో చెప్పుకుంటాం గజారోహణ సత్కారం అని చెప్పండి. అనేక మంది పండితులకు గజారోహణ సత్కారం చేయించినటువంటి కీర్తి వారికే దక్కింది. దోర్బల ప్రభాకర్ శర్మ గారికి కానీ, అష్టకాల నరసింహరామ శర్మ గారికి కానీ, తర్వాత ఇంకా మిగతా ప్రముఖులు గజారోహణ సత్కారం చేయించి ఏదైనా మనం వింటూ ఉంటాం. ఏం బాగా సంతోషం ఏంటంటే, నాకు పలాది దొరికింది, ఏరు ఎక్కినంత సంతోషమైంది అని అంటాం. అట్లా ఏరు ఎక్కించి పండితులను సంతోషపెట్టినటువంటి గొప్ప మనసున్నటువంటి పండర రాధాకృష్ణ గారు. వారు భక్తి సాధనం పత్రిక ద్వారా, భక్తి సాధనం వాట్సాప్ సమూహం ద్వారా, ఈ లలితా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ద్వారా, అదేవిధంగా బోడాశంకర మందిరం ద్వారా వారు చేస్తున్నటువంటి సేవ ఇక్కడ మాత్రమే కాదు, వారు మెదక్లో ఉన్నప్పుడు కూడా ఈ సేవలు అనేకమైనటువంటి సేవలు చేయించినారు. ఇటు సాహిత్య సేవలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు నిర్వహిస్తూనే ఉంటారు. చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది చూస్తే. సామాన్యుడిగా కనిపించేటటువంటి అసామాన్య శక్తియుక్తుడైనటువంటి పండర రాధాకృష్ణ గారు ఆధ్యాత్మిక రంగంలో పురోగమించాలనుకునేటటువంటి వాళ్లకు ఒక ఆదర్శమైన వ్యక్తిగా చెప్పవచ్చు.